ప్రీమియర్స్ తోనే దిల్రూబా సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుందన్నారు హీరో కిరణ్ అబ్బవరం. దిల్రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ మాట్లాడారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న సినిమా దిల్రూబా. సినిమాలో రుక్సా థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్రూబా సినిమా ఈ నెల 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. లైఫ్లో మ్యాజిక్ ఒకసారి జరుగుతుంది. నాకు ఆశనం ఇప్పుడే. నిజమైన భావం లేని థ్యాంక్ యూకి వాల్యూ లేదు. నో మ్యాటర్ హౌ మచ్ ఐ ప్రిపేర్ మై స్పీచ్, నాకు కిరణ్ గారు దానికి ముందు ఒక సంవత్సరం ముందు పరిచయం. నాకు కిరణ్ గారి కథ వేరే కథ చెప్పడానికి వెళ్తే ఆ కథ నచ్చలేదు, కానీ నువ్వు నరేషన్ నచ్చింది కరుణ్, నువ్వు సినిమా చెప్తే నేను వింటా, ఎందుకంటే ఆయన లైనప్లో అప్పటికి 6 సినిమాలు ఉన్నాయి. సరే సార్, నేను ఒక మంచి కథతో వస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయాను. అలాంటి ఒక స్ట్రగుల్ ఉన్న ప్లేస్లో చేద్దామా వద్దా అని ఒక గంట ఆలోచించి ఒక చిన్న ఫోన్ కాల్ కొడితే, నేను ఒక గంటలో రాయచోటు వెళ్ళిపోతున్నాను బ్రో, నువ్వేమన్నా రాగలవా అన్నాడు. కోవిడ్ దాటుతున్న టైం అది. కిందకు వస్తే బండిలో పెట్రోల్ లేదు, జేబులో రూపాయి లేదు, ఉన్నాయి జాగింగ్ షూ ఉన్నాయి, అవి వేసుకుని ఆ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆయన ఫోన్ చేస్తున్నాడు, బ్రో ఎంతసేపు పడుతుంది ఇంకా అంటే, వచ్చేస్తున్నాను బ్రో అని. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు, ఏంటి చెమటలేంటి ఎలా వచ్చారంటే, లేదు సార్ 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి. పిచ్చా నీకు అవును 7 కిలోమీటర్లు కచ్చప్ట. మీరు సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత పర్టికులర్లీ ఉమెన్ విల్ రెస్పెక్ట్ అస్. ఒక కమర్షియల్ సినిమాలో ఏ విధమైన అసభ్యకరమైన వాక్యం లేకున్నా ఇలా సినిమా తీస్తారో ఒక కమర్షియల్ సినిమాని మీరే అంటారు. మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరే ఆ మాట అంటారు. అండ్ కమర్షియల్ సినిమా అనుకుంటున్నారేమో అండి, ఇది కమర్షియల్ సినిమానే, కానీ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా దిల్రూబా. మీరు వెళ్ళండి, మా యంగ్ టీం మొత్తం మీకు అందరికీ ఆఫర్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఎంత గొప్పగా ఉంటుంది, ఎన్ని హిట్లు కొట్టేస్తుంది, ఎంత కొట్టేస్తుంది అన్నది మీ చేతిలో ఉంటుంది. బట్ నా గ్యారెంటీ ఏంటంటే మీ టైం నేను వేస్ట్ చేయను. మీ 2 గంటల 20